రాత్రి పగలు తేడా లేకుండా విపరీతంగా కష్టపడిపోతూ ఉంటున్నారు. ఎందుకయ్యా ఈ కష్టమంతా అంటే తమ పిల్లల కోసం ఏదో ఎత్తి పెట్టాలి, తమ కుటుంబీకుల కోసం ఏదో ఎత్తి పెట్టాలి, వారికి రేపటి గురించిన సమస్య ఏది రాకుండా ఉండాలి అని చెప్పి బహుగా ప్రయాసపడుతూ ఉంటున్నారు. ఉద్యోగంలో ప్రయాసపడుతున్నారు, పనులలో ప్రయాసపడుతున్నారు, వ్యాపారంలో ప్రయాసపడుతున్నారు. ఇలా అనేక రకములుగా వారు ప్రయాసపడుతూనే ఉంటున్నారు. అయితే ఇంత ప్రయాసపడినా కానీ వారి పరిస్థితి ఎలా ఉంది అంటే వారి జీతము చిల్లి సంచిలో పోసినట్లే ఉంటుంది. వారి కష్టార్జితం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. ఏంటి, ఇంత కష్టపడ్డాం కదా, ఇంత డబ్బు వచ్చింది కదా, ఇంత జీతం వచ్చింది కదా, మరి చివరికి మిగిలిందేంది అంటే ఏది మిగలడం లేదు. కారణం ఏంటి? ఎందుకు ఇంతగా కష్టపడుతున్నా కానీ ఏమీ మిగిలించుకోలేకపోతున్నారు? ఇంతగా ప్రయాసపడుతున్నా కానీ ఆ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు అంటే ఇదే పరిస్థితి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఎదురైంది. వారు కూడా బహుగా ప్రయాసపడుతున్నారు. ఎంతగా అంటే వారు రాత్రి పగలు తేడా లేకుండా విస్తారంగా పండిస్తున్నారు. కానీ పంట కొంచెమే చేతికి వస్తుంది. ఆ వచ్చింది ఇంటికి తీసుకొచ్చేసరికి అది కూడా చెదరగొట్టబడిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని అంటే, మీరు విస్తారంగా పండిస్తున్నారు కానీ అది కొంచెమే అయిపోతుంది. మీరు వస్త్రాలను వేసుకుంటున్నారు కానీ చలి కాచుకోలేకపోతున్నారు. మీరు తింటున్నారు కానీ మీకు తృప్తి లేదు. మీరు కష్టపడుతున్నారు కానీ ప్రతిఫలం లేదు. కారణం ఏంటి అంటే దేవుని మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసుకున్నటువంటి ఇండ్లలో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. సరంబి వేసుకున్నటువంటి ఇండ్లని కట్టుకోవాలని ప్రయాసపడుతున్నారు. దేవుని ఆలయం అంటే ఏంటి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మనమే దేవుని ఆలయము. అవును, మన దేహం అనే ఆలయం పాడైపోయింది. అవినీతితో, అన్యాయంతో, అక్రమంతో, అపరిశుద్ధతతో, అపవిత్రతతో పాడైపోయి ఉంటే మనం ఏం చేస్తున్నామంటే రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటున్నాం. మనం ఏం చేస్తున్నామంటే ఎలా ధనాన్ని సమకూర్చుకోవాలి, ఎలా వెండి బంగారాన్ని సమకూర్చుకోవాలి, ఎలా ఆస్తిపాస్తులను సమకూర్చుకోవాలి అని ప్రయాసపడుతున్నాము. దేవుని ఆలయం గురించి పట్టించుకోవడం లేదు. దేవుని ఆలయం గురించి ఆలోచించడం లేదు. పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి ఆలోచించకుండా ప్రయాసపడుతున్నాము. కాబట్టే మన కష్టార్జితము ఎట్లా అయిపోతుందంటే నీళ్ళల్లో పోసినట్టు అయిపోతుంది అనమాట. మన కష్టార్జితము వృధా అయిపోతూ ఉంటుంది. అయితే నేటి నుండైనా మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించాలి అంటే, మనం సమృద్ధిగా జీవించాలి, సంతోషంతో నెమ్మదితో జీవించాలి అంటే మొదటిగా మన దేహం అనే ఆలయాన్ని కట్టుకోవటం మనం నేర్చుకుందాము. దేహం అనే ఆలయాన్ని వాక్యానుసారంగా కట్టుకోవటం నేర్చుకుందాము. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనము మన దేహం అనే ఆలయాన్ని, మన హృదయాన్ని కట్టుకొని అందులో దేవుణ్ణి ప్రతిష్ఠించి ఆయనను గణపరుస్తామో అప్పుడు ఆయన మనల్ని గణపరుస్తారు, మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు.